వెల్కమ్ టు బేరీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జైలుకు వెళ్లినా నా భార్య నాతోనే ఉంటుంది. అఘోరి. మండల సమైక్య అధ్యక్షురాలు స్వర్ణలత అధ్యక్షతన ఎగ్జిక్యూటివ్ ప్రాజెక్టు మేనేజర్ రాజశ్రీ ఆధ్వర్యంలో మండల సమైక్య ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ సమావేశం. మండవల్లి కైకలూరు నియోజకవర్గం మండల సమైక్య అధ్యక్షురాలు స్వర్ణలత అధ్యక్షతన ఎగ్జిక్యూటివ్ ప్రాజెక్టు మేనేజర్ రాజశ్రీ ఆధ్వర్యంలో మండల సమైక్య ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ సమావేశం నిర్వహణలో భాగంగా మండవల్లి అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ జి రాజశ్రీ మీడియాతో మాట్లాడుతూ మండవల్లి మండలం మొత్తం సంఘాలు 1301 అని, అలాగే సంఘంలో ఉన్న సభ్యులు 13,025 అని, మండల అన్ని కార్యక్రమాలలో మంచి స్థాయిలో ఉండేందుకు సభ్యులు అన్ని ఆర్థిక అవసరాలు మరియు కుటుంబం ఉన్నతంగా జీవనోపాధులు వృద్ధి చేసుకొనుటకు అవసరమైన ప్రణాళికలను సభ్యులకు అవగాహన కల్పించి తయారు చేయడం జరుగుతుందని ఆమె అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 2025 నుంచి 2026 వరకు 60 కోట్ల రూపాయలకు రుణ ప్రణాళికను తయారు చేయడం జరిగిందని, సభ్యులకు అవసరమైన రుణాలను ప్రత్యక్షంగా వారి ఖాతాలో జమ చేయడం స్వయం సహాయక సంఘం ద్వారా జరుగుతుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మండల సమైక్య పర్యవేక్షణలో మండల సమైక్య అధ్యక్షురాలు స్వర్ణలత, కమ్యూనిటీ లక్ష్మణ స్వామి, లక్ష్మి, జి మాధవి, మేరీ బాయమ్మ, అకౌంటెంట్ అన్నారు. కంప్యూటర్ ఆపరేటర్, ఏరియా కోఆర్డినేటర్ భూషణం గారి సహాయ సహకారాలతో విధులు నిర్వహించడం జరుగుతుందని తెలియజేయటకు సంతోషిస్తున్నామని ఆమె అన్నారు. మండలంలో 40 మంది వివోఏలు 29 పంచాయతీలలో పూర్తి క్రమశిక్షణతో వారి బాధ్యతలు నిర్వహిస్తున్నారని ఆమె అన్నారు. ప్రజా ప్రతినిధులు మాకు తగిన సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేయడమైనదని ఆమె అన్నారు. ఇంటర్ ఫలితాలలో సత్తా. ఎంపీసీ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర ఫలితాలలో అబ్దుల్లాపూర్ మెట్ మండలంకు చెందిన అమ్మాయి ప్రతిభ చాటింది. రాణి నారాయణరెడ్డి కాలనీ పేస్ 2 చెందిన ఏఐటియుసి కార్యవర్గ సభ్యులు బీఓసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు దాసరి ప్రసాద్ ఉమాదేవి దంపతుల కుమారి ఎంపీసీలో 470 మార్కులకు గాను 449 మార్కులు సాధించింది. దాసరి భానుప్రియ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్న సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రాచారి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముత్యాల యాదిరెడ్డి, రంగారెడ్డి జిల్లా ఏఐటియుసి ఉపాధ్యక్షులు అజ్మీర్ అర్సింగ్ నాయక్ అభినందించడం జరిగింది. మంచిర్యాల జిల్లా లక్షర్పేట పట్టణంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్య. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని గోదావరి రోడ్డుకు చెందిన పందిరి అశ్విత స్థానిక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదివి పరీక్షలు రాసింది. కానీ ప్రాక్టికల్ పరీక్షలకు అటెండ్ కాలేదు. దీంతో నిన్న ఫలితాలు వెలువడిన తర్వాత ఫెయిల్ అయ్యింది. దీంతో మనస్తాపం చెంది ఈరోజు ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. మృతురాలు తల్లి కూడా సంవత్సర క్రితం మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మృతురాలు తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈరోజు ఉదయం లక్షర్పేట పిఎస్ పరిధిలో ఈ యొక్క అమ్మాయి పందిరి అశ్విత, ఈమెది గోదావరి రోడ్డు. ఈమె ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ మొన్న రాసింది. దానికి సంబంధించిన ఫలితాలు రావడంతో అమ్మాయి ఫెయిల్ అయిందనే మనస్తాపంతో ఈరోజు ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మా విచారణలో తేలింది ఏంటంటే ఈ అమ్మాయి ఈ బైపీసీకి సంబంధించిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రాక్టికల్స్ అటెండ్ కాలేదు.
ఆబ్సెంట్ కావడం వల్ల ఫెయిల్ కావడం జరిగింది. దీంతో ఆమె కొంచెం మనస్తాపం చెంది ఈ విధంగా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ దీని మీద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నాము. పోలీస్ తరఫున అందరి విద్యార్థులకు తెలియజేయనిది ఏమంటే, ఎప్పుడైనా కూడా ఈ యొక్క పరీక్షల్లో జైలుకు వెళ్లిన నా భార్య నాతోనే ఉంటుంది అఘోరి. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అఘోరిని 2 గంటల పాటు విచారించిన పోలీసులు. విచారణ అనంతరం అఘోరిని చేవెళ్ల కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్లిన మోకిలా పోలీసులు 14 రోజులు రిమాండ్. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్న అఘోరి. ప్రస్తుతానికి తానేమి మాట్లాడనని, నేను జైలుకు వెళ్లినా వర్షిని తనతో పాటే ఉంటుందన్న అఘోరి. ఒక డాక్యుమెంట్ నాదే జిరాక్స్ కావాలి. ఒక్క నిమిషం ఫోన్ చేస్తున్నా, ఒక విజువల్ తీస్తున్నావు. మాట్లాడతారా? కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసు వాళ్ళకి సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఎక్కడ ఉంది? మీతో పాటు భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా? ప్రతి ఏడులాగే తలారి ప్రశాంత్ జన్మదిన వేడుకలు. తలారి ప్రశాంత్ 31వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 23వ తేదీ బుధవారం నాడు రంగారెడ్డి జిల్లా శ్రీనగర్లోని చావడి అనాథ ఆశ్రమంలో వాళ్ళ మిత్రుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎడ్ల నవీన్, ఏరా యాదగిరి మరియు చెంపా సాయి పాల్గొన్నారు. అందరూ